ఓం నమో వెంకటేశాయ. మకర లగ్నం, మకర రాశి. ఈ యొక్క మకర లగ్నానికి లగ్న ధనాధిపతి అయిన శనేశ్వరుడు ధనస్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి మరియు ఆకస్మిక. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ధన ప్రాప్తి మరియు నిల్వధనము పెంపొందడము మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే శనేశ్వరుడు 4వ స్థానం చూడడం వల్ల భూములు, స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆసక్తి అధికంగా కలుగుతుంది. కొనుగోలు చేస్తే కనుక వారి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే భూములు అమ్మాలనుకున్నా కానీ మీరు అనుకునే రేటుకు దగ్గరగా ఆ ధనం లభించే అవకాశం పరిపూర్ణంగా ఉంది. ముఖ్యంగా మే 2 తర్వాత ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 4లో గురువు ఉండడం వల్ల, అంటే భూస్థానంలో గురువు ఉండడం వల్ల కొద్దిగా మిక్స్డ్ గా ఉండే అవకాశం ఉంది. కొద్దిగా రాశి మారాక గురువు కొద్దిగా ఫలితాలు ఫెయిర్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క శనేశ్వరుడు 8ని చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూలం ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క లాభస్థానాన్ని శనేశ్వరుడు చూడడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ధన వ్యవహారిక పరమైనటువంటి విజయాలు ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు వ్యయాధిపతి అయినటువంటి గురు భగవాన్ 4వ ఇంట్లో ఉండడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యక్తిగత జాతకంలో కనుక మీకు మేషంలోనే గురువు ఉన్నా, తులలో గురువు ఉన్నా కానీ ఈ ప్రభావాలు కొద్దిగా వాహన గండాలకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే ఈ యొక్క 8వ ఇంటిని కూడా గురువు చూడడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ల్యాండ్ పరమైన చిన్న చిన్న లిటికేషన్స్ అలాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే 10ని చూడడం వల్ల గురువు వృత్తిపరంగా టెన్షన్స్, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే 12వ స్థానాన్ని చూడడం వల్ల వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో జాప్యం, అనవసరమైన ప్రయాణాల ధన నష్టం మరియు అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 5వ ఇంట్లోకి మే 2వ తారీఖు నుంచి రావడం వల్ల విద్యార్థులకు విద్యార్థంకాలు స్వల్పంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 9వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల చేతిదాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో ముందుగా గురు మహాదశ 16 సంవత్సరాలు అయిపోతే ఈ ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే కనుక ఈ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కదా. ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. చేతిదాకా వచ్చి కొన్ని లాభాలు కూడా కొన్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ కొద్దిగా స్వల్పంగా దెబ్బతినడం, గురువు యొక్క పాప దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల ఇలాంటి పరిణామాలు కొద్దిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించగలరు. ఇంకా కూడా మీకు క్లియర్ గా కావాలనుకుంటే కనుక వ్యక్తిగత జాతకం, అదే ఇప్పుడు ఈ చెప్పే ఫలితాలు రెండు కనుక కంపేర్ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితమైన ఫలితాలని మనం నిర్ధారించవచ్చు. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి అశుభ పరిణామాలని, వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు దశలు, అంతర్దశలు నడిచినప్పుడు అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ చేయకూడదు. చేస్తే కనుక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శత్రు, రోగ, రుణాది బాధలు కూడా కలగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే మంగళవారాల పూట కూడా కొత్త పనులు ప్రారంభించకపోతే మంచిది. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటిది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించగలరు. అందులో కుజుడికి స్పెషల్ దృష్టిలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కోపతాపాలకి గురవకుండా సోదర సోదరి వర్గీయులతో కూడా చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా సంయమనం పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు అనుకున్నవన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అన్ని పనులకు కూడా మంచి జరుగుతుంది. అలాగే
కేంద్ర కోణాధిపతి రాజకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా ఎక్కడ ఉండే అక్కడ నుంచి అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కళారంగంలో ఉన్న వాళ్ళకి వాటిల్లో రాణింపు గుర్తింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా కళాకారులు ఇట్లాంటి వాళ్ళు, మరియు నాట్య కళాకారులు, కవితలు రాసేవాళ్ళు, అలాగే నాట్య కళాకారులు, అలాగే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటి బిజినెస్లు చేసేవాళ్ళు, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్లాంటి బిజినెస్లు చేసేవాళ్ళు కూడా ఆ వృత్తులలో రాణింపు గుర్తింపు అధికంగా ఉంటుంది. వాటిల్లో ఈ బిజినెస్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాటిలో లాభాలు అధికంగా గడించగలుగుతారు. వృత్తిపరంగా ఈ యొక్క ప్రొఫెషనల్ గా కూడా ఈ శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కనుక తొందరగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు సాధించగలుగుతారు. అలాగే కొత్త జాబ్ కోసం ఏమైనా ట్రై చేసినా తొందరగా సాధిస్తారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసినా కానీ తొందరగా విజయవంతమయ్యి తొందరగా 1 నుంచి 10 మెట్లు ఇమీడియట్ గా ఎక్కగలిగే అవకాశాలు కూడా లభిస్తాయి. మీరు సరైన నిర్ణయం సరైన సమయానికి నిష్ణాతులైన జ్యోతిష్యాన్ని సంప్రదించి ఆ సరైన సలహా తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ అనేవి పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని అనుకూలమైన ఫలితాలని ఇస్తాడు. ముఖ్యంగా బుధ దశలో అంతర్దశలో నడిచినట్లయితే కనుక మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్లయితే కనుక లోన్లు కొద్దిగా తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. 6 లోన్లకు సంబంధించిన హౌస్ కాబట్టి దానికి ఆధిపత్యం బుధుడికి వచ్చింది కాబట్టి అవి తొందరగా లభించే అవకాశం ఉంది. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, దైవీకమైన బలం శక్తి పెంపొందడం, పితృదేవతల యొక్క అనుగ్రహాల వల్ల కొన్ని మొండి పనులు కూడా పూర్తవడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా ఈ బుధ దశల అంతర్దశలు నడిచినప్పుడు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే తండ్రి యొక్క సహాయ సహకారాలు కూడా బాగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే సప్తమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రదశల అంతర్దశలు కానట్లయితే కనుక కొద్దిగా మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం, కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీస్ కూడా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకపోవడం మంచిది. వేరే వాళ్ళ యొక్క ఎక్కువ 10 మందితో తిరుగుతూ ఉంటే కనుక ఇలాంటి చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఇట్లాంటి మానసిక సమస్యల నుంచి రుగ్మతల నుంచి బయటపడగలుగుతారు. మరి అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే సాధ్యమైనంత వరకు గురువుల మీద దేవుడి మీద ఆధారపడడం మంచిది. అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారాలు అలాగే మీ మంచి ఎవరైతే కోరుకుంటారో వారి యొక్క సలహాలు వాళ్ళతో కనుక సలహాలు సంప్రదింపులు చేసినట్లయితే కనుక ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. తాత్కాలికంగా కొద్దిగా కష్టమైనప్పటికీ ఆ సలహాలు మీరు తూచా తప్పకుండా పాటించడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి ఆ అశుభ ఫలితాలని వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయినప్పుడే కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయగలుగుతారు. ముఖ్యంగా సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే వ్యక్తిగత జాతకంలో సూర్య మహాదశ అయిపోతే పర్వాలేదు. వాళ్ళు కానట్లయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ట్రై చేసేవాళ్ళు సాధ్యమైనంత వరకు అదే మీరు ట్రై చేయొచ్చు. కానీ మీరు అనుకున్న స్థాయి ఉద్యోగం లభించకపోవచ్చు. కొద్దిగా చిన్న ఉద్యోగం లభించినా అది చేసుకోవడం మంచిది. అంటే పెద్ద ఉద్యోగ యోగం లేనప్పుడు సాధ్యమైనంత వరకు అలా అడ్జస్ట్ అవ్వగలిగితే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయడం మంచిది. లేకుంటే కనుక ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తే కనుక దానిలో మాత్రం 100కి 100% ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి ముఖ్యంగా 3వ ఇంట్లో రాహు అలాగే 9వ ఇంట్లో కేతు ఉండాలా. ముఖ్యంగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు బాగా మెరుగుపడడం, సభలలో బాగా ప్రశంసించగలగడం, సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడం మరియు మాట తీరు బాగా మెరుగుపడడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. సోదరీ వర్గీయులు కూడా సహాయ సహకారాలు బాగా అందిస్తారు. అలాగే తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు కూడా పరిపూర్ణంగా లభిస్తాయి. నిల్వధనం పెంపొందుతుంది. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా అన్ని పరాలకు కూడా అన్ని శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా
రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే గనక ఈ దోష ప్రభావాలన్నిటి నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సాధించగలుగుతారో అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ దైవ బలం పెంపొందించుకోవాలనుకుంటే కనుక శివ పార్వతులకు సంబంధించిన స్తోత్ర పారాయణలు ఆచరించుకోవడం, దగ్గరలో శివ పార్వతులకు సంబంధించిన దేవాలయాలు ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, కుదిరినప్పుడల్లా రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే శివుడికి ధారణ చేసినటువంటి భస్మము పూజారి గారిని అడిగి తెచ్చుకుని అది రోజు అది జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుని రోజు నుదుటిని ధరించి బయటికి వెళ్ళడం వల్ల అన్ని పనులకు కూడా మంచి జరిగి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. అలాగే శనగలు గురువారం పసుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం కానీ, వాళ్ళు స్తోమత లేని వాళ్ళు శనగలు బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తుండడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారో, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. శుభం.